సద్గురు మూమెంట్స్ అధినేత సాయిరత్న శ్రీ భీమినేని వంశీకిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్‌ని ఇంత చక్కగా రన్ చేస్తూ, కళల్ని డీకోడ్ చేస్తూ మా అందరికి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్న మా భారతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఈ మధ్య భారతి మేడం మాకు సర్పదోషాల మీద మెడిటేషన్ చేయించారు. అయితే మెడిటేషన్ చేయిస్తూ మన పూర్వీకుల ఆత్మల్ని, అలాగే బంధుమిత్రుల ఎవరి ఆత్మలని ఇన్వైట్ చేసుకోమని చెప్పారు. అప్పుడు నాకు మాస్టర్స్ ఎందుకో సడెన్‌గా ఒక విషయాన్ని గుర్తు చేశారనమాట. ఏంటంటే చిన్నప్పుడు మాతో పాటు మా ఇంటి పక్కన ఇద్దరు పిల్లలొచ్చి ఆడుకుంటా ఉండేవారు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉండేవారు. మేము ఖమ్మంలో ఉండేవాళ్ళమనమాట. అయితే ఆ పిల్లోడు ఒకసారి మాకు ఫోను చేసి, "ఖమ్మం వస్తున్నాము. మనందరం చక్కగా ఆడుకుందాము" అని చెప్పాడనమాట. రండి అయితే హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని మేము కూడా ఎంతో సంతోషంగా చెప్పామందరం. ఆ పిల్లోడు ఖమ్మం ఎళ్తున్నాం కదా! ఊరెళ్తున్నాం గదా! కొత్త షూస్ బావుంటాయని జెప్పి షూస్ కొనుక్కోవడానికని వెళ్ళాడనమాట. అక్కడ బస్ యాక్సిడెంట్ ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు ఎక్స్‌పైర్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు ఖమ్మం వచ్చినప్పుడు మా అందరిని తిట్టిపోసారనమాట. మమ్మల్ని, మా ఇంటి పక్కన పిల్లలు ఇంకా కొంతమంది ఆ పిల్లోడు ఎవరితో ఆడుకుంటాడో వాళ్ళందరిని. "మీరు ఊరికే మా పిల్లోడిని ఖమ్మం రమ్మని పిలవడం వల్లే మా అబ్బాయి ఇలా షూస్ కొనుక్కోవడానికెళ్ళి చనిపోయాడు. మీరే కారణమని." అప్పుడు మా అమ్మ మేము బాగా ఏడ్చామనమాట. మా మమ్మీ అన్నది, "ఏం కాదు ఆ పిల్లోడికి టైం అయిపోయి అలా అయిపోయింది. ఏం బాధపడకని." కానీ చిన్నప్పుడే విషయం కదా! అది నాకు బ్లాక్ లాగా అయిందో ఏమో నాకు గూడా గుర్తులేదు. మేడం అలా మెడిటేషన్ చేపిస్తున్నాడు. మాస్టర్స్ ఆ పిల్లోడిని సడెన్‌గా గుర్తు తెచ్చారు నాకు. ఇంకా ఆ అబ్బాయి సోల్‌ని కూడా నేను పిలిచాననమాట. మేడం అలా మానసాదేవిని, అస్తిక మహామునిని, అలా మా పూర్వీకులని, ఈ బాబుని కూడా పిలిచి నేను మెడిటేషన్‌లో చేస్తూ చాలా లోపల హృదయంలో నుంచి నాకు ఆ రియలైజేషన్ ఒస్తుంది. మేడం చెప్తున్న మాటలు వింటూ ఉంటే. నిజంగే కదా! ఒకవేళ మేము రమ్మనకపోతే ఆ పిల్లోడు అలా మాకు షాప్ కోసం ఎళ్లి అలా చనిపోయేవాడు కదా! నిజంగా ఒకవేళ మా వల్లే నువ్వు చనిపోయున్నా, ఆ మాట వల్ల నువ్వు ఒకవేళ షాప్‌కెళ్ళి ఉంటే గాని చాలా సారీ చెప్తున్నాను. నువ్వు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికెళ్ళు. అలాగే మెడిటేషన్ గనుక నీకు పరిచయం లేకపోతే నేర్చుకో. నీ కర్మలేమన్నా చేసుంటే స్వామి ముందు ఒప్పుకో అని జెప్పి అలా చెప్పుకున్నాను. మేడం అలా చెప్తున్నారు. మేము కూడా అలా చెప్తూ ఉన్నామనమాట. తర్వాతకి నాకు బాగా లెగ్ పెయినొస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అందరి కాళ్ళిలాగా ఉండవనమాట. నాకు చిన్నప్పుడు చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి 2 కాళ్ళు ముద్దయిపోయినాయి. అందరి నెర్వ్స్‌లాగా నేను ఎక్కువ సేపు నించోలేను. ఎక్కడైనా సరే కొద్దిసేపు నించున్న తర్వాత ఎళ్లి కూర్చుంటాను. ఆ నెర్వ్స్ కొంచెం డ్యామేజ్ అయినాయనమాట. అయితే ఈ మధ్య కాలంలో మరీ నాకు రైట్ సైడ్ తిరిగి పడుకోనివ్వడం లేదు. రైట్ లెగ్ పొరపాటున గాని నేను ఫోల్డ్ చేసి పడుకున్నాను అంటే, ఆ లెగ్‌ని కంపల్సరీగా ఎవరన్నా ఒకళ్ళొచ్చి లిఫ్ట్ చేయాలి. అస్సలు నేను పక్కకని పడుకోను. కానీ పొరపాటున నిద్రలో కానీ, బై మిస్టేక్ ఎప్పుడన్నా పడుకున్నాను అంటే, అది ఎవరన్నా ఒకళ్ళొచ్చి చాలా మెల్లిగా తీయాలి. లేకపోతే ఆ నొప్పి భరించలేకుండా ఉంటుందనమాట. అలా జరుగుతా ఉంది. మేడం చెప్తున్నారు అలా డీప్‌గా చాలా అసలు నాకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అంత డీప్‌గా వెళ్తున్నాను. అప్పుడు అస్తిక ముని ఏమైందంటే, నా పక్క నుంచి ఇలా వెళ్తున్నట్టు ఒక విజన్ అనిపించింది నాకు. నేను నార్మల్ విజన్ అలా వచ్చింది అని అనుకున్నాననమాట. ఇంకా మెడిటేషన్ అయిపోయింది. అంతా బయటకొచ్చేసాను. నార్మల్ పనులన్నీ చేసుకుంటున్నాను. నేనలా ఈవినింగ్ మా పాపకు హోంవర్క్ చేపిస్తూ ఊరికే బెడ్ మీద పడుకొని కాళ్ళు ఆటోమేటిక్‌గా నాకు రైట్ సైడ్ ఎళ్ళిపోయింది. తర్వాత నేను మాములుగా మెల్లిగా తీస్తాను. లేతే ఎవరైనా వచ్చి తీయమంటాను. సడెన్‌గా నా కాలు ఆటోమేటిక్‌గా వచ్చేసింది దానంతట అది. నిజమేనా నా కాలొచ్చింది ఎవరు తీయలేదు అని మా పాపకి చెప్తున్నాను. చూసావా నా కాలు ఆటోమేటిక్‌గా వచ్చిందంటే ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం నిజంగానే అని చెప్పి మళ్ళీ పడుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కాలు తీస్తే ఆటోమేటిక్‌గా కాలొస్తుందనమాట. అప్పుడు అర్థమైంది ఓహో! మధ్యాహ్నం పూట మనం మెడిటేషన్ చేశా గదా! సర్పదోషాలకు సంబంధించి. ఆ అబ్బాయికి సారీ చెప్పిన తర్వాత ఈ కాలు నొప్పి పోయిందని. ఎందుకంటే ఆ పిల్లోడు కాళ్ళ షూస్ కోసమని వాళ్ళ మమ్మీ అలా అన్నారు కదా! సో, దాన్ని రిలీజ్ చేసుకున్న తర్వాత ఆ బ్లాక్‌ని నా కాలు నొప్పి పోయింది. ఇది ఎక్కడో ఏదో జరిగింది కాదు. నా విషయంలో ఎంత అద్భుతం అంటే ఎందుకంటే నేను చాలా రోజులుగా చాలా చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాను. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ లెగ్స్ పెయిన్ తోటి ఆ నెర్వ్స్ కరెక్ట్‌గా ఉండవన్నమాట. ఏదో ఒక పెయిన్ వస్తుంటది కాళ్ళ దగ్గర మాత్రం. సో, ఇంతటి నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా భారతి మేడంకి నేనైతే జీవితాంతం రుణపడి ఉంటాను మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం.